చక్రాలు చూసారా ఎట్లా నలిగిపోతున్నాయో, ఎంత బాగా అయితే రాగిపిండి చక్రాలు చేశానండి. చూస్తున్నారు కదా మీరు. రాగిపిండి మురుకులు అనొచ్చు, రాగిపిండి చక్రాలు అనొచ్చు, రాగిపిండి జంతికలు కూడా అంటారు. కొన్ని ఏరియాలో రకరకాలుగా పిలుస్తారండి. నేనైతే రాగిపిండి చక్రాలు అంటాను, రాగిపిండి జంతికలు అని కూడా అంటారు ఇటువైపు. ఇది చాలా సింపుల్గా చేసి చూపించానండి. మీ అందరికీ నచ్చుతుంది, ఎందుకంటే ఇది హెల్దీ ఐటము. చాలా బట్టి చేద్దాం అనుకున్న కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. ఈరోజు మనమైతే రాగిపిండి చక్రాలు చేసుకుందాము. రాగిపిండి తోటి హెల్దీ చక్రాలు అనమాట. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చూపిస్తాను. కరెక్ట్ కొలతలు చూపిస్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ అయితే పెట్టేశానండి, మంటే పెట్టాను. ఆయిల్ కగిద్ది. ఈ లోపల మీకు నేను కావాల్సినవి చూపిస్తాను, రండి. ఇది వచ్చేసి రాగిపిండి అండి. ఆల్రెడీ రాగులు మరయాపుకొచ్చుకున్నాను. రాగిపిండి కొనుక్కొచ్చినవి కాదు, రాగులు ఆల్రెడీ నేను ఇంట్లోకి ఎండాకాలం కదా, రాగులు కావాలి కాబట్టి రాగిపిండి తెచ్చి పెట్టుకున్నాను. రాగులు వేయించుకున్నాను అందులో తీసుకుంటున్నాను. 1/2 కేజీ అండి. కాటాతోటి చూసుకుంటే 1/2 కేజీ, డబ్బాతోటి డబ్బా వేసాను. ఇది వచ్చి 300 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. 300 గ్రాములు శనగపిండి, 1/2 కేజీ రాగిపిండి, 3/4 డబ్బా శనగపిండి తీసుకున్నాను. 1 డబ్బా రాగిపిండి తీసుకున్నాను. దీంట్లోకి మనకు వచ్చేసి నువ్వులు వేస్తున్నానండి నేను. ఇదిగోండి, నాకు పప్పు నువ్వులు దొరకలేదు, ఈ నువ్వులే దొరికినాయి. అయ్యే హెల్దీ పప్పు నువ్వుల కన్నా, అందుకని ఈ నువ్వులే వేస్తున్నాను నేనైతే. కొంచెం అయితే వాము కూడా వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు నువ్వులు అచ్చం నువ్వులైనా వేసుకోవచ్చు, లేదా అచ్చం వామైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇదిగోండి, ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసాను అనమాట నేను. ఓకేనండి, ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకోకూడదు అక్క అంటే వేసుకోకూడదండి ఆయిల్. రాగిపిండి చక్రాలు అయితే నీళ్ళు చల్ల నీళ్ళేనండి, మామూలు నీళ్ళే పోస్తున్నాను. ఇది పిండి ఎరువుగా ఉండిద్ది, మనం బాగా జిగురు వచ్చేదాకా కలుపుకోవాలి. రాగి పిండి అయితే మామూలు బియ్య పిండి అంత ఈజీ అయితే కాదండి చక్రాలు. దీనికి కొంచెం ప్రాసెస్, కాల్చుకునే విధానము అంతా కరెక్ట్గా ఉండాలి, లేదంటే నల్ల బొగ్గులు అయిపోతాయి అన్నమాట. మనం కాల్చుకునే విధానం, ఏ మంట మీద కాల్చుకోవాలి అదంతా మీకు నేను చూపిస్తానండి. పిండి అయితే టైట్ కలిపేసుకుంటా ముందు. ఓకేనండి, పిండి అయితే ఇదిగోండి కలుపుకునేసరికి మనకి ఈ లెవెల్లో వచ్చింది. ఇట్లా మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, ఇలా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. మరీ గట్టిగా ఉండగానే గిద్దల్లో దిగదు పిండి, మరీ లూజ్గా ఉండగానే చక్రం లాగా అవ్వదు. ఇప్పుడు ఇది నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి, ఇది పక్కన పెట్టేశాను. ఓకేనండి, నేను గిద్దలు అయితే నార్మల్ గిద్దలు తీసుకున్నా, మరగిద్ద అయితే తీసుకోలే. దీంట్లో 4 రకాల బిళ్ళలు ఉన్నాయండి. నేను 5 బెజ్జాలు ఉన్న బిళ్ళ తీసుకుంటున్నాను, ఇదిగోండి. లేదంటే 3 బెజ్జాలు ఉన్న బిళ్ళ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఫస్ట్ 3 బెజ్జాలు ఉన్న బిళ్ళ తీసుకున్నానండి, ఈ పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, దీంట్లో గిద్ద నిండా పిండి పెట్టకూడదు, కొంచెం ఎల్తిగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి గిద్ద అనేది 2 చేతులతో పట్టుకోవాలి కాబట్టి కొద్దిగా ఎల్తిగా పెట్టుకొని, ఇదిగోండి ఇలా పెట్టేసుకొని గిద్ద టైట్ చేసేసుకుందాం. ఓకేనా. అండ్ ఆయిల్ అయితే కాకొచ్చింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఒక గరిటె తీసుకున్నాను. ఈ గరిటె కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని, ఇదిగోండి, కొంచెం ఇరుగుతూ ఉంటాయి రాగిపిండి చక్రాలు, అయినా పర్లేదు. కొద్దిసేపు వేసిన 1 నిమిషం పాటు తిప్పకుండా ఉంటే చాలు. ఇట్లా వేసుకొని ఇలా తిరిగేసుకోవచ్చు, మన ఇష్టం. పెద్దవి కావాలంటే పెద్దవి అయినా ఒత్తుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి అయినా ఒత్తుకోవచ్చు, మనం తినే దాన్ని బట్టి ఒత్తుకోవచ్చు. ఓకేనా. ఇదిగోండి, చూసారు కదా, ఒక గిద్ద ఇలా వచ్చేసాను. ఓకేనండి, వీటిని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. మనకి మీడియం ఫ్లేమ్ అయితే బాగా ఎగుతాయి. ఇప్పుడు వీటిని అయితే తిరగేస్తున్నాను నేను, చూస్తున్నారు కదా. ఇవి కలర్ ఇంకా రాగిపిండి కలర్ అండి. వీటిని 1-2 సార్లు తిరగేసుకోవాలండి. ఇవి ఎగుతూ ఉంటాయి. మంట స్లో ఫ్లేమ్లో వేయించుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఎగుతాయి. మళ్ళీ నాకు ఖాళీ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒత్తేసుకుంటున్నాను. ఇవి ఖాళీ ఉంది కదా, మళ్ళీ ఒత్తేసుకుంటున్నాను. మధ్యలో ప్లేస్ ఉన్న కాడల్లో ఒత్తి వేసేస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి, ఓకేనండి, ఇవైతే ఏగిపోయినాయి మనకి. ఫస్ట్ వేసిన గిద్ద అయితే ఇవైతే తీస్తున్నానండి నేనైతే. శుభ్రంగా తీసేస్తున్నాను. చూసారా, సౌండ్ కూడా కరా అని వస్తున్నాయి. బాగా తొందరగా ఎగిపోతాయి. బియ్య పిండి చక్రాలంతా ఆలస్యంగా అవ్వవు, కొంచెం తొందరగా అయితే స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి హెవీ ఫ్లేమ్లో అనేది వేయించుకోకూడదు. చూస్తున్నారు కదండి. వీటిని కూడా మళ్ళీ తిరగేసుకుందాం, వేసిన వాటిని.
రెండో గిద్ద వచ్చినవి కూడా అయితే మనకి ఏగిపోయినాయండి. రెండు వైపులు తిప్పేసుకున్నాము. శుభ్రంగా తీస్తున్నాను ఇప్పుడు ఇవైతే అండి. చక్రాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మూడో గిద్దో నాలుగో గిద్ద అండి ఇది పిండి. ఇదిగోండి ఒకసారి మనం చేయి తడుపుకొని ఇట్లా పిండి ఎండిపోకుండా పైన ఇట్లా చేతితోటి ఇట్లా అద్దుకుంటూ ఉండాలి. ఇదిగోండి ఇట్లా పిండి మళ్ళీ బాగా మదాంపుకోవాలి. అప్పుడు మనం చక్రం విడిపోకుండా వచ్చింది. ఇట్లా మదాంపుకొని అప్పుడు గిద్దలో పెట్టేసుకోవాలి. అన్నీ ఇలానే ఉత్తేసుకోవాలండి. మన ఇష్టం ఏ సైజు కావాలి. చిన్న సింపుల్గా కావాలంటే ఇలా ఉత్తేసుకోవచ్చు. సింపుల్గా మనకి చాలా సింపుల్గా కావాలంటే ఇలా ఉత్తేసుకోవచ్చు. లేదు పెద్దవి కావాలంటే ఇలా ఉత్తేసుకోవచ్చు. ఇంకా పెద్దవి కావాలన్నా ఇలా ఉత్తేసుకోవచ్చు. మనం ఇది ఇంకా పెద్దవి కావాలన్నా ఇలా ఒత్తి అందులో వేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి కూడా ఏగిపోయినాయి మనకి దాదాపుగా. తీసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అసలు భలే టేస్టీగా ఉండేయండి. ఆల్రెడీ తినేసా కూడా ఒకటి. రాగిపిండి చక్రాలు అంటే చాలా హెల్దీ, టేస్టీ, చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇంక ఇవన్నీ తీసేసుకున్నామండి. అయిపోయినాయండి, ఆల్మోస్ట్ అయిపోయింది పిండి మనకి. ఇంకొక గిద్ద ఉండిద్ది, ఒక గిద్ద రెండు గిద్దలో ఉండిద్ది. ఆల్మోస్ట్ అయిపోయినాయి. వచ్చేసాను. అయిపోయిందండి, ఇంక ఇదే లాస్ట్ గిద్ద. పిండి మొత్తం అయిపోయింది. ఇదిగోండి ఇటువైపు చూపించండి. ఇక పిండి అయిపోయినాయి. ఇదిగోండి చక్రాలు మనకి, రాగిపిండి చక్రాలు అయితే ఇదిగోండి ఇంకా ఏగుతున్నాయి. ఇదిగోండి కళాయిలో ఇవన్నీ తీస్తే చాలా నిండుగా వస్తాయి బొచ్చుకి. అయిపోయింది. అయిపోయింది. ఇదిగోండి తీస్తున్నా చూడండి. ఇవైతే మంచిగా కాలి, కలర్ కూడా మనకి ఇలానే వస్తాయి. ఇంత నల్లగా ఉన్నాయి ఏందక్క అనుకోవద్దు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. చూస్తున్నారుగా, ఎన్నాళ్ళ నుంచో రాగిపిండి చక్రాలు చెయ్యాలి, వీడియో చెయ్యాలి అని ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. ఓకేనండి, ఇవి కూడా ఏగిపోయినాయి మనకైతే. ఇంకా లాస్ట్ గిద్ద కూడా ఇవైతే తీసేసుకుందాం మనం. అబ్బా కాలుతున్నాయి. ఇవి కూడా దీంట్లో వేసేసానండి. చూస్తున్నారా, రాగిపిండి చక్రాలు అయితే ఎంత బాగా వచ్చినాయో, ఎంత అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇదిగో నువ్వులు అండి, రాగిపిండి చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి మనకి. నువ్వులు కనిపిస్తున్నాయా మీకు? ఇదిగోండి నువ్వులు అయితే కనిపిస్తున్నాయి, నాకైతే కనిపిస్తున్నాయండి నువ్వులు చక్రాలకి. చాలా చాలా బాగా వచ్చినాయి చక్రాలు అయితే. చాలా టేస్టీ, హెల్దీ చక్రాలు. మీరందరూ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ ఇంత కష్టపడి వీడియో పెట్టినందుకు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్.